భారతదేశంలో కట్టినటువంటి కట్టడాల్లో కర్నూలు నగరానికి చెందినటువంటి ప్రస్తుతం మనం ఉండేటటువంటి గోల్ గుమాజ్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మినీ తాజ్మహల్గా పిలువబడుతుంది. భారతదేశంలో ఆగ్రాలో షాజహాన్ తన ప్రియురాల కోసం కట్టించినటువంటి ముంతాజ్ బేగం కోసం కట్టించినటువంటి తరహాలోనే ఈ కట్టడం ఉంటుంది. అయితే తాజ్మహల్ అనేటటువంటి కట్టడం ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఈ యొక్క గోల్ గుమాజ్ సంబంధించినటువంటి కట్టడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే చరిత్ర పురాణాలను మనం చూసుకున్నట్లయితే ప్రియురాల కోసమో లేక తమ యొక్క భార్య కోసమో ఈ యొక్క కట్టడాలు చరిత్ర ఆధారాల ప్రకారంగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఒక గురువుకు సంబంధించినటువంటి కట్టడంగా ఈ కట్టడాన్ని చూస్తూ ఉన్నాము. అయితే తమ గురువు గారి కోసం కట్టినటువంటి అబ్దుల్ వహీబ్ అనేటటువంటి ఈ అతని కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో అతను చనిపోయే ముందు తన రాజకీయంగా ఉండేటటువంటి శిశువునికి కరీముల్లా ఖాద్రీ అనేటటువంటి తన శిశునికి తాను చనిపోతే ఇక్కడే సమాధి ఏర్పాటు చేయాలంటూ కోరడంతో తన శిష్యుడు ఇక్కడే యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. కర్నూలు సంబంధించినటువంటి మహానగర నడిబొడ్డులో ఉన్నటువంటి సమీపంలో ఉండేటటువంటి ఏదైతే నది సంబంధించినటువంటి ఒడ్డు ఉందో ఆ నది సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఈ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో ఈ యొక్క కట్టడానికి సంబంధించినటువంటి గోల్ గుమాజ్ సంబంధించినటువంటి కట్టడం ఏదైతే ఉందో ఈ కట్టడంలో ప్రధానంగా చరిత్ర సంబంధించినటువంటి ఆధారాల ప్రకారం 16వ శతాబ్దంలో ఈ కట్టడాన్ని నిర్మించడం జరిగింది. 16వ శతాబ్దంలో కట్టినటువంటి కట్టడాల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో కట్టినటువంటి కట్టడాల్లో ఇదొక ప్రాచీనమైనటువంటి కట్టడంగా కూడా మనం చూడవచ్చు. ఎక్కడ కూడా సిమెంట్ సంబంధించినటువంటి వాటిని ఎక్కడ ఉపయోగించలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో భారతదేశానికి అరబ్బులు ఏ విధంగా వచ్చారనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే 7వ శతాబ్దంలో పశ్చిమ ఆసియా నుండి మనం చూస్తున్నటువంటి పశ్చిమ ఆసియా ఏదైతే ఉందో పశ్చిమ ఆసియా సంబంధించినటువంటి అరబ్బులు వ్యాపార నిమిత్తం భారతదేశానికి ఈ దక్షిణాన ఉన్నటువంటి ఈ ప్రాంతాలను కేరళ సంబంధించినటువంటి కాలికట్ అనేటటువంటి ప్రాంతాలను చేరుకొని వాళ్ళు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు, పత్తి, కలప, ఖరీదు అనేటటువంటి వాటికి బదులుగా గుర్రాల సంబంధించినటువంటి విక్రయాల కోసం ఇక్కడికి వచ్చారని హిందూ మహాసముద్ర మార్గం ద్వారా ప్రవేశించి ఉత్తర భారతదేశంలో ప్రవేశించి ఈ వ్యాపారాలు చేశారనేటటువంటి చరిత్ర ఆధారాలు పూర్తిగా చెప్తూ ఉన్నాయి. అయితే గతంలో వాణిజ్య కార్యక్రమాల కోసం ఈ యొక్క ప్రాంతాలను చేరుకోవడం జరిగింది. దక్షిణ భారతదేశాల్లో కట్టినటువంటి కట్టడాల్లో మనం చూస్తున్నటువంటి అబ్దుల్ వహీద్ అనేటటువంటి అతని సమాధి కూడా ఇక్కడే కట్టినటువంటి కట్టడాల్లో ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కట్టడంతోనే ఈ కర్నూలు సంబంధించినటువంటి నగరానికి సంబంధించినటువంటి వారు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అయితే ఆగ్రాలో ఉండేటటువంటి తాజ్మహల్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి నిర్మాణమే చేపట్టినటువంటి కండ్లకు కట్టినట్లుగా ఉండే నిర్మాణాలలో ఇదొక్కటని కూడా చెప్పుకోవచ్చు. కర్నూలు సంబంధించినటువంటి నడిబొడ్డులో ఉండడంతో ఇక్కడ నిత్యం పర్యాటకులు సంబంధించినటువంటి వారితో నిత్యం కోలాహలంగా ఉండేటటువంటి ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో అరబ్బులు ప్రవేశించిన తర్వాత మొదటగా వ్యాపార నిమిత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వ్యాపార నిమిత్తం ఇక్కడికి చేరుకున్న తర్వాత సుగంధ ద్రవ్యాలు కావచ్చు లేదా వివిధ మార్గాలను కూడా అన్వేషించారు. మనం చూస్తున్నటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో కట్టడాలకు సంబంధించి ప్రధానంగా పైన ఉండేటటువంటి గోల్ గుమ్మాజ్ అనేటటువంటి చిహ్నం ఆ పువ్వు ఏ విధంగా అయితే వికసిస్తుందో అలాంటి విధంగానే చూయించే విధంగా కళ్ళకు కట్టినట్లుగా అబ్బురపరిచే ఆ యొక్క క్లైమేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి సిమెంట్ లేకుండా రాతి కట్టడాలతోనే ఈ కట్టడాలు కట్టడంతో ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులు అబ్బురపోయేటటువంటి చిత్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్కియాలకు సంబంధించినటువంటి ప్రస్తుత ఆర్కియాలకు సంబంధించినటువంటి విభాగం వారు పూర్తి స్థాయిలో ఇలాంటి ప్రాచీన కట్టడాల మీద అనేక రకాల చర్యలు చేపట్టి రానున్న తరాల వారికి కూడా ఈ యొక్క చరిత్ర సంబంధించినటువంటి వాటిని ప్రజలకు గుర్తు చేసే విధంగా ఉండాలంటూ కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఆనవాళ్ళని చూసుకున్నట్లయితే ఈ ఉండేటటువంటి అబ్దుల్
వహీద్ ఖాన్ సంబంధించినటువంటి తన సమాధితో పాటు పక్కన ఉండేటటువంటి రైట్ సైడ్ ఏదైతే ఉందో తమ కుటుంబానికి సంబంధించినటువంటి వారి సమాధులు ఉండటం, ఆ సమాధుల తర్వాత ఈ ఉండేటటువంటి నిర్మాణం బ్యాక్ సైడు కంప్లీట్గా ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గార్డెన్తో పాటు గార్డెన్ పక్కనే ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది ఏదైతే ఉందో, హంద్రీ నది పరిసర ప్రాంతాలలో అక్కడ ఉండేటటువంటి సైన్యం ఎవరైతే ఉంటారో అక్కడే హంద్రీ నదిలో స్నానం చేసేవారని చరిత్ర ఆధారాల ప్రకారం ఇక్కడ ఉండేటటువంటి గైడ్స్ కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే దక్షిణ భారతదేశంలో ఉండే సమాధుల్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గోల్ గుమ్మాజ్ బీజాపూర్ కర్ణాటకలో కావచ్చు, లేదా అహ్మద్ షా వలి సమాధి బీదర్, అలీ బహదూర్ షా సమాధి 16వ శతాబ్దంలో ఉండేటటువంటి ఆ సమాధులతో పాటు వీటి దక్షిణ భారతదేశంలో ఉండే వాటిలో కర్నూలు సంబంధించినటువంటి గుమ్మాజ్ కూడా ఉండటం చాలా ఇటు పర్యాటకులు కావచ్చు లేదా హిస్టారిక్ సంబంధించినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కంటికి కట్టినట్లుగా ఈ యొక్క శిల్పులు కావచ్చు, ఈ చిత్రీకరించినటువంటి వీటికి సంబంధించి ప్రజలు ఉండే వాటిని చూస్తూ ఇలాంటి కట్టడాలు కర్నూలు నగరంలో ఉన్నాయంటూ కూడా చూస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా దక్షిణ భారతదేశంలో ఇలాంటి కట్టడాలు ఉన్నప్పటికీ ప్రాచుర్యంలోకి రాలేదంటూ కూడా గైడ్స్ తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్కియాలజీకి సంబంధించినటువంటి వారు కర్నూలులో ఉండేటటువంటి వాటిని ఇంకా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఆగ్రాలో ఉండేటటువంటి తాజ్మహల్ ఎలా అయితే ఉందో కర్నూలులో కూడా అలాంటి ఈ కట్టడమే ఉంటుంది, కానీ మినీ తాజ్మహల్గా పేరు పొందింది. ప్రజల్లోకి ప్రాచుర్యం తీసుకురావడంలో కొంత ఆర్కియాలకు సంబంధించినటువంటి వారు విఫలమయ్యారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అన్ని రకాల డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా కోరుతూ ఉన్నారు. मैं आज गोल गुम्बद के बारे में कुछ कहना चाह रहा हूँ। ये 400 साल पुराना है। ये इंडिया में ताजमहल से पहले जो इमारत बनाई चुकी है क्या, ये हज़रत सैयद शाह करीमुल्लाह शाह खादरी के लिए इनके स्टूडेंट ने गिफ्ट के लिए बनाए थे क्या। यहाँ पर बहुत अच्छा डेवलप हो रहा है, डेवलपमेंट अच्छा है। हमारे बचपना में देखे तो 15 साल नीचे क्या यहाँ पे नीटनेस नहीं था, कुछ भी नहीं था। गवर्नमेंट सेंट्रल गवर्नमेंट में क्या इनके हैंड ओवर आने के बाद बहुत कुछ डेवलप हुआ। पेंटिंग चली और इसको नीटनेस करा, इसको पूरा पेंटिंग कराया गोल गुम्बद को पूरा, और हर तरीके से बाउंड्रीज डाले, हर तरीके से नीटनेस है। यानी क्या हमें आगे चल के भी ऐसा डेवलप होना, నీట్నెస్ అన్న 400 సంవత్సరాల క్రితం కట్టడాలు ఈ కర్నూలులో ఉన్నాయని మాకు ఇంతవరకు తెలియదు. ఎంతో చారిత్రాత్మకమైన ఈ గోల్ గుమాజ్ కట్టడం అప్పటి నాయకులు చాలా మంచి టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఒక గులాబీ నుంచి పుష్పం ఎలా వికసిస్తుందో ఆ ప్రతిమను తలపిస్తుంది. దేశంలోనే తాజ్మహల్ కంటే ముందు కట్టిన ఈ కట్టడంని కర్నూలులో ఇంతవరకు దాదాపు ఎవరికి తెలియకపోవచ్చు. ప్రజెంట్ ఒక గురువు కోసం శిష్యులు కట్టించిన ఒక ప్రతిమ మన కళ్ళెదుట కనపడుతుంది. ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ స్పందించి కర్నూలులో ఇటువంటి కట్టడాలని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మనం ఈ హంద్రీ నది ఉత్తరాన అతి విశాలమైనటువంటి ప్రాంగణంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ 2 గుమ్మటాలు అనేటువంటివి కర్నూలును పాలించినటువంటి మొదటి నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి సమాధి. అందుకనే దీన్ని వహాబ్ ఖాన్ గుమ్మజ్ అని అంటారు. ఈ ప్రధానమైనటువంటి గుమ్మటం ఏదైతే ఉందో ఇది వహాబ్ ఖాన్ గారిది. రెండవది వారి సోదరుడు, వారి తమ్ముడిది. అలాగే ఒక చిన్న కట్టడం తూర్పు వైపున ఒకటి ఉన్నది, అది వహాబ్ ఖాన్కు విద్యను బోధించినటువంటి విద్యా గురువుది. ఒక మసీదు ఉన్నది.
అలాగే దీనికి ముందరి వైపున అంటే ఈ గుమ్మజ్కు ముందరి వైపున ఒక విశాలమైనటువంటి ఉద్యానవనం కూడా ఉంది. ఈ ప్రాంగణంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఒక మసీదు, ప్రార్థనా మందిరం మసీదు కూడా ఇక్కడ ఆ కాలంలోనే నిర్మించడం అనేటువంటిది జరిగింది. 1624లో బీజాపూర్ నవాబుల తరఫున కర్నూలు నగరానికి వచ్చినటువంటి తరఫ్దార్ అంటే గవర్నర్ ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్, ఇతడు మన కర్నూలును పరిపాలిస్తున్నటువంటి ఆఖరి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ ఆరవీటి రాజగోపాల్, ఆయన మన కర్నూలును పాలించినటువంటి చివరి విజయనగర రాజు ఆరవీటి రాజగోపాల్ గారితో వీరు యుద్ధం చేయటం. మొదటి యుద్ధంలో రాజగోపాల్ గెలుపొందినప్పటికీ తర్వాత మరొకసారి దండయాత్ర చేసి ఈ గుమ్మజ్ను నిర్మించినటువంటి వహాబ్ ఖాన్ రెండవసారి విజయం సాధించగా బీజాపూర్ నవాబులు వీరిని సన్మానించి ఈ కర్నూలు నగరానికి, ఈ ప్రాంతానికి వీరిని నవాబుగా ప్రకటించడం జరిగింది. వీరు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ కట్టడాలకు సంబంధించి ఆగ్రాలో ఉండేటటువంటి తాజ్మహల్ ఏదైతే ఉందో, తాజ్మహల్ తన ప్రియురాలకి గుర్తుగా కట్టారు. కానీ కర్నూలులో ఉన్నటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో తన గురువుకి గుర్తింపుగా కట్టారు. దేశంలో ఇలాంటి కట్టడాలు ఎక్కడన్నా ఉన్నాయా? బహుశా గురువును స్మరించుకుంటూ చేసినటువంటి కట్టడాల్లో ఇంత పురాతనమైనటువంటి కట్టడం మనకు దొరకకపోవచ్చు. ఎందుకంటే ఈ కట్టడం మనకు ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ కంటే కూడా పాతది. అంతేకాకుండా భారతదేశంలో పెద్ద గుమ్మజ్, గోల్ గుమ్మజ్, ఆ గోల్ గుమ్మజ్ కంటే కూడా విశాలమైనటువంటి గుమ్మజ్ ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్ గుమ్మజ్. దానికంటే పెద్దది, గోల్ గుమ్మజ్ కంటే విశాలమైంది, తాజ్మహల్ కంటే పురాతనమైనటువంటిది. అలాంటి చారిత్రకమైనటువంటి ఈ కట్టడం, మనం ఈ కట్టడాన్ని చూస్తే ఇందులో టర్కీ దేశానికి సంబంధించినటువంటి వాస్తుశిల్పము, బీజాపూర్ నవాబుల వాళ్ళ యొక్క వాస్తుశిల్పము అన్నీ కూడా మనకు ఇందులో ప్రత్యక్షంగా కనపడతాయి. ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్ గారు 16 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు, మొదటి నవాబు. ఈ కాలంలో వారికి ఆధ్యాత్మిక గురువు, మనం ఈ గుమ్మటానికి పడమటి వైపున చూసుకుంటే ఒక సూఫీ గురువు గారైనటువంటి హజరత్ సయ్యద్ షా కరీముల్లా ఖాదిరి, వారి పేరు సయ్యద్ షా కరీముల్లా ఖాదిరి, కర్నూలు నగరానికి వచ్చినటువంటి మొదటి సూఫీ గురువులలో వీళ్ళు కూడా ఒకటి. ఈ కర్నూలు నగరాన్ని 51 మంది సూఫీ గురువులు ఇక్కడ ఒకే కాలంలో ఉన్నారు. బావన్ వలియోంక మఠ్ అంటారు. ఇది అంటే ఆ సూఫీ గురువుల యొక్క మఠం కర్నూలు. అలాంటి గురువులలో సయ్యద్ షా కరీముల్లా షా ఖాదిరి గారు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్కి ఆయన ఆధ్యాత్మిక గురువు. సో ఆ గురువు గారి యొక్క ప్రేరణతో ఒక సుపరిపాలన అందించడం అనేటువంటిది ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్ గారు జరిగింది. ఆ గురువు గారికి గురుదక్షిణగా మొదటగా ఈ కట్టడాన్ని నిర్మించారని ఒక చరిత్ర చెబుతుంది. మరి ఈ విషయాన్ని రాజు నవాబ్ గారైనటువంటి వారు సూఫీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ గుమ్మటాన్ని లేదా ఈ కట్టడాన్ని వాళ్ళు స్వీకరించమని కోరినప్పుడు దివ్య దృష్టి కలిగినటువంటి ఆ గురువు మన ఇద్దరిలో ఎవరు ముందు చనిపోతే వారిని ఈ సమాధి చేద్దాం అనేటువంటి ఒక షరతు విధించారని, తర్వాత వారికంటే ముందు వహాబ్ గారు చనిపోవడంతో ఇందులో వారిని సమాధి చేశారనేటువంటి ఒక చరిత్ర కూడా మనకు ఇక్కడ లభిస్తూ ఉంది. సో ఈ విధంగా చెప్పుకుంటే గురు శిష్య బంధానికి, అంటే గురు శిష్య బంధానికి ముందుగానే ఎవరు ముందు చనిపోతే వాళ్ళు ఇక్కడే మమ్మల్ని సమాధి చేయాలని ముందుగానే డిసైడ్ చేసుకున్నారు. ఆ గురువు గారికి, వాళ్ళు సూఫీ గురువులకు భవిష్యత్ దృష్టి కూడా ఉండేది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే ఈ వహాబ్ ఖాన్ గారు ఈయన కంటే ముందు చనిపోతారనేటువంటి విషయం ఆయనకు తెలుసు కాబట్టే ఇలా జరిగి ఉంటుంది. అందుకనే ఆయన ఈ విషయం చెప్పారనేటువంటిది మనకు ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలలో లభించేటువంటి ఆధారాలు. అంటే ప్రధానంగా పురావస్తు సంబంధించినటువంటి శాఖలు తాజ్మహల్ అనేటటువంటి ఆ ప్లేస్ కావచ్చు లేదా ఆ కట్టడం ఏదైతే ఉందో అలాంటి వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి శిథిలావస్థకు చేరుతున్నటువంటి ఈ కర్నూలులో ఉండేటటువంటి గోల్ గుమాజ్ కట్టడాలు లాంటి వాటిని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది? వాస్తవానికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ దీన్ని పురావస్తు శాఖ
మాన్యుమెంట్స్లో మొదటి చేరింది. మనకు కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు తర్వాత రెండవ కట్టడం ఈ గుమ్మజే ఉంది. దీంతో పాటు ప్రాచీనమైనటువంటి కట్టడాలు ఇంకొక 6 ఉన్నాయి. కానీ దీన్ని ఇప్పటికే ఒక పురావస్తు శాఖ గుర్తించడం అనేటువంటి జరిగింది. మనం ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక రకమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం అనేటువంటిది మారిపోయి కొంచెం దీన్ని సంరక్షించడం అనేటువంటిది జరిగింది. ఈ కట్టడాలలో ఎక్కడైతే కొంచెం పలుగులు అవి వచ్చేటువంటి ఉన్నాయో వాటిని కూడా సంరక్షిస్తూ పురావస్తు శాఖ తగినటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి చరిత్ర, అలాగే ఆ సూఫీ గురువు యొక్క ప్రాధాన్యత ఇవి గనక ప్రజలకు తెలిస్తే దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఇంకా పెరగడానికి అవకాశం అనేటువంటిది తప్పకుండా ఉంది. మా ఉస్మానియా కళాశాల తరఫున ప్రతి సంవత్సరం విద్యార్థుల్ని తీసుకొని వచ్చి ఈ చరిత్రను వాళ్ళకు మనం ప్రత్యక్షంగా చూపిస్తూ ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రధానం అంటే ఎటువంటి పిల్లర్లు లేకుండా పైకప్పులు రాళ్ళు పేర్చినప్పటికీ ఎలాంటి నష్టము జరగకుండా 400 సంవత్సరాలకు పైగా ఈ కట్టడం అనేటువంటిది ఈ చెక్కు చెదరకుండా ఉంది. ఇలాంటి కట్టడం యొక్క నేర్పరితనం ఒకటి, ఆ గురు శిష్యుల యొక్క బంధం ఒకటి, మొదటి నవాబుగా ఈయన పరిపాలించినటువంటి తీరు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మా డిగ్రీ విద్యార్థులకు మేము ప్రతి సంవత్సరం కర్నూలు సంబంధించిన కర్నూలు జిల్లా వాసులు కావచ్చు, కర్నూలు లోకల్ ఉండేటటువంటి వారికి కూడా కర్నూలులో కూడా ఒక మినీ తాజ్మహల్ ఉండే అనేటటువంటి అంశం తెలియదు. అంటే ఆర్కియాలజీ సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖ దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఏదైనా లోపం ఉందంటారు. అంటే వ్యక్తులు ఈ కట్టడం గురించి తెలుసుకున్నారు, కానీ ఇది ఎందుకు కట్టారు, దీని యొక్క ప్రాధాన్యత ఏంది అనేటువంటిది చాలామందికి తెలియదు. అలాగే మనకు కొండారెడ్డి బురుజు యొక్క చరిత్ర తీసుకున్నా కూడా ఆ కొండారెడ్డి ఎవరు, దానికి కొండారెడ్డి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి చరిత్రలో కూడా చాలా రకాలైనటువంటి మనకు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ఇప్పటివరకు దొరకలేదు. ఆయన ఒక ఖైదీ అని ఆ ఖైదీని తెచ్చిపెట్టడంతో జరిగిందని, అలాంటిది కూడా కాదు. కొండారెడ్డి బురుజు కూడా అలియరామరాయలు వారి యొక్క నిర్మాణం జరిగినటువంటి 15వ శతాబ్దంలో జరిగినటువంటి 4 బురుజులలో ఇదొకటి. 3 బురుజులు ఇప్పటికే అవి శిథిలావస్థలో ఉన్నాయి. ఈ కొండారెడ్డి బురుజు ఒకటి స్థిరంగా నిలబడిపోయింది. అంటే చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఈ కాలంలో తగ్గుతూ ఉన్నది కాబట్టి దాని ఇది లేదు. కానీ దీని యొక్క ఈ కట్టడం యొక్క నేర్పరితనం, ఇక్కడ ఉన్నటువంటి ఈ సూఫీ గురి యొక్క ప్రాధాన్యత, వీరికి ఉన్నటువంటి మహిమలు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ వారు కులమతాలకు అతీతంగా మన ప్రాంత చరిత్రను, సంస్కృతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. కొన్ని మీలాంటి మీడియా సంస్థలతో పాటు మేము విద్యార్థులకు కూడా ఇలాంటి విషయాలపై అవగాహన కలిగించడం అనేటువంటిది చాలా అవసరం. ఈ దేశంలో కట్టినటువంటి కట్టడాలు మనం చూస్తూ ఉంటాం సార్. అంటే ఈ కట్టినటువంటి కట్టడాలు దాదాపుగా 400 ఇయర్స్ అయినా ఎక్కడ చెక్కు చెదరలేదు. అయితే కట్టినటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో కట్టడాల్లో ప్రధానంగా ఈ గుమ్మాజు అనేటటువంటి వాటిని చిహ్నాలు అవి ఏవైతే ఉంటాయో వాటిని నిర్మిస్తూ ఉంటారు. అవి ఏటికి ప్రధానంగా సూచిస్తూ ఉంటాయి? ఈ గుమ్మజ్ను మీరు దృష్టి పెడితే ఈ గుమ్మజ్లో పక్కన ఉన్నటువంటి ఆ పూలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక గులాబీ పూల రేకులో నుండి బయటికి ఉద్భవిస్తూ ఉన్నటువంటి ఒక చంద్రకారంలాగా కనపడం. ఇది బీజాపూర్ యొక్క వాస్తు శిల్పంలో ఒక ప్రధానమైనటువంటి పద్ధతి. అలాగే దీనికి 6 బురుజులు ఉన్నాయి. మొత్తం గుమ్మటానికి తీసుకుంటే 6 బురుజులు ఉన్నాయి. ఈ బురుజులు అన్నిటి కూడా ఒక్కొక్క దానికి ప్రతీకగా నిలుస్తూ ఆ బురుజులకు ఉన్నటువంటి చిన్న గుమ్మటాన్ని కూడా మీరు గమనిస్తే ప్రధాన గుమ్మటం ఏ విధంగా అయితే ఆ పూల రేకులో నుండి బయటకు వస్తున్నదో అలాంటి ప్రతిబింబాలే ఈ చిన్న గుమ్మటాల్లో కూడా కనిపిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఉస్మానియా కళాశాలను స్థాపించినటువంటి ఉస్మానియా కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ ఎం అబ్దుల్ హక్ గారు కూడా ఆ కళాశాలలో ఉన్నటువంటి చిన్న గుమ్మటాలు దీన్ని ప్రతిబింబంగా తీసుకుని నిర్మించడం అనేటువంటిది జరిగింది. మనం ఇక్కడ నుండే ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ కళాశాలకు సంబంధించినటువంటి గ్రంథాలయం యొక్క గుమ్మటం ఇక్కడ నుండి మనకు కనపడుతుంది. ఇది కూడా సేమ్ దీని యొక్క రెప్లికా దానికి సంబంధించి ప్రతిబింబంగా మనకు కనపడుతూ ఉంది. అయితే ఈ గుమ్మటాల తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో కట్టడాల సంబంధించినటువంటి ఎంట్రెన్స్ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే అప్పట్లోనే ఈ యొక్క ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అంత అనుకున్న స్థాయిలో కాకుండా గ్రీనరీగా ఈ
ఉండేటటువంటి ప్రాంతం అయితే ఉంది. ఈ కట్టడాల్లో ఈ గ్రీనరీ తర్వాత అక్కడ ఉండేటటువంటి ఈ ఎంట్రన్స్ ద్వారానే పక్కనే ప్రవహిస్తున్నటువంటి ఈ హంద్రీ నదిలో అక్కడే స్నానాలు చేసేవారని చెప్పి చరిత్ర పురాణాలు చెప్తుంది. అందులో వాస్తవం ఉందంట. వాస్తవానికి మనం ఇప్పుడు ఎక్కడైతే ఈ పచ్చిక బయలు చూస్తున్నామో ఈ పచ్చిక బయలు కింద ఒక నిర్మాణం ఉంది. పచ్చిక బయలు కింద ఉన్నటువంటి నిర్మాణం ఇది ఇస్లాం సంప్రదాయంలో చనిపోయినటువంటి మృతదేహాలను స్నానం చేయించి శుభ్రపరచడం అనేటువంటిది ఒక ప్రక్రియగా ఉంటుంది. ఆ విధంగా హంద్రీ నదిలో ఉండేటువంటి ఆ నది నీటిని తీసుకొని ఆ శవాన్ని శుభ్రం చేసేటువంటి ప్రక్రియకు దానికి సంబంధించినటువంటి కట్టడం మనం దీని కింద భూగర్భంలో మనం చూడవచ్చు. ఇంతకుముందు వరదల్లో మొత్తం నీరంతా వచ్చేసి బురదంతా కూడా పేరుకుపోయినప్పటికీ కూడా దాన్ని శుభ్రపరిచిన తర్వాత ఆ కట్టడంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆ వరద నీరు కూడా ఈ కట్టడానికి ఎలాంటి నష్టం చేకూర్చలేకపోయింది. అదే 2009లో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పటికీ సాధారణమైనటువంటి పాత బస్తీ ఏరియా ఏదైతే ఉందో మొత్తం వరదల్లో చాలా ఇబ్బందులకు గురై ఆ ఇండ్లు కొలాప్స్ అయిన పరిస్థితులను చూసాం. కానీ ఈ 400 ఇయర్స్ అయినా దాదాపుగా ఈ ఫ్లడ్స్ వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడి వరకు వచ్చింది సార్? బహుశా ఈ గుమ్మటంలో 12 అడుగులకు పైగా నీరు చేరింది. ఉస్మానియా కళాశాల గ్రంథాలయంలో 10 అడుగులు, ఈ గుమ్మటంలో 12 అడుగులకు పైగా సబ్మెర్జ్ అయిపోయింది. అంటే నీళ్ళల్లో కేవలం ఆ గుమ్మటం మాత్రం పైన ఉన్నటువంటి ఆ గుండాలు మాత్రమే గుమ్మజులు మాత్రమే కనిపించేవి. ఈ కట్టడంలో వాడినటువంటి నల్ల రాతి గ్రానైట్ ఏదైతే ఉందో ఇందులో పేర్చినటువంటి విధానం ఒక ఆ నేర్పరితనానికి ఒక గుర్తు. దాన్ని మనం ఇందులో ఎలాంటి సిమెంటు కానీ ఎలాంటి ఆధునికమైనటువంటి పదార్థాలు ఇందులో ఉపయోగించలేదు. పాతకాలంలో ఉపయోగించేటువంటి ఆ గార అనేటువంటిది దాంట్లో ఆ రాళ్ళ మధ్యలో ఉంచడం అనేటువంటిది జరిగింది. కానీ ఈ మిగిలినటువంటి ఏమి కూడా అందులో ఆ కట్టడంలో ఆ పేర్చేటువంటి విధానంలోనే ఆ ఆర్కిటెక్చర్ అనేటువంటిది కనపడుతూ ఉంది. అందులో వాళ్ళందరూ నేర్పరులు. అంత లేకపోతే అంత పెద్ద రాళ్ళు ఆ విధంగా పేర్చడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇది మొత్తంగా మనం చూస్తున్నటువంటి కట్టడం ఏదైతే ఉందో తన గురువుకి సంబంధించినటువంటి గతంలో గురువు చేసినటువంటి సేవలకు గాను శిష్యుడు ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. కర్నూలు సంబంధించినటువంటి నగర నడిబొడ్డులో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ప్రజలకు కూడా గతంలో వీటికి సంబంధించినటువంటి చరిత్ర తెలియకపోవడం వల్లే ప్రాచుర్యంలోకి రాలేదు. ఆర్కే సంబంధించినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థకు చేరుతున్నటువంటి వాటిని కూడా బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.